హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఆల్రెడీ మనం క్యాలెండర్ ప్రకారం ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ మనకి అప్కమింగ్ 1 వీక్ లో ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా మనకైతే విడుదలైతే అవుతుంది. ప్రస్తుతానికి ఎస్ఎస్సి అఫీషియల్ గా మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, డిగ్రీ లెవెల్ మనకి సీజీఎల్ 2024 నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి జూన్ 24వ తారీఖు నుండి మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. జూలై 24వ తారీఖు లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఎస్ఎస్సి ఎప్పుడు కూడా సర్వర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ లాస్ట్ డేట్ దాకా మాత్రం వెయిట్ చేయకండి. వీలైనంత త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, దీనికి సంబంధించి మనకి టెంటివ్ షెడ్యూల్ టైర్ 1 ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మంత్ లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. టైర్ 2 టెంటివ్ గా డిసెంబర్ లో కండక్ట్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉంటాయి. ఒక్కొక్క పోస్ట్ కి సంబంధించి మనకి డిఫరెంట్ ఏజ్ అనేది అయితే ఉంటుంది. ఈ పోస్టులు మీరు అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి గ్రూప్ బిలో అసిస్టెంట్ స్టేషన్ ఆఫీసర్, అలాగే మనకి డిపార్ట్మెంట్ వైజ్ గా మళ్ళీ వేరు డిపార్ట్మెంట్ లో అంటే అసిస్టెంట్ సెషన్ ఆఫీసర్ ఉద్యోగమే ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉంటుంది, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ లో ఉంటుంది, రైల్వేస్ లో ఉంటుంది, ఎక్స్టర్నల్ అఫైర్స్ లో ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో సేమ్ టైప్ ఆఫ్ పోస్ట్ అయితే ఉంటుంది. డిపార్ట్మెంట్ ని బట్టి ఏజ్ లిమిట్ అనేది మనకి సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ లో అయితే 20 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఇంటెలిజెన్స్ బ్యూరోలో అయితే 18 నుండి 30, కొన్ని వాటికి 20 to 30 ఈ విధంగా ఏజ్ లిమిట్ అనేది అయితే వేరీ అవుతుంది. సో మీరు చెక్ చేసుకోండి. అలాగే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అనేవి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో, అలాగే ఇంకా రకరకాల పోస్టులు అయితే ఇందులో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉంటాయి, అలాగే ఇన్స్పెక్టర్ కానీ ఇలా రకరకాల పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పే లెవెల్ 6 లో చూసుకున్నట్లయితే దీంట్లో మనకి అసిస్టెంట్ సెషన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, ఓకే ఇలా రకరకాల పోస్టులు ఉంటాయి. పోస్ట్ ను బట్టి ఏజ్ అనేది కూడా మారుతూ ఉంటుంది. మోస్ట్లీ 18 to 30 సంవత్సరాల మాక్సిమం ఉంటుంది. కొన్నిటికి 20 నుండి 30, కొన్నిటికి 18 నుండి 32 వయసు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి కిందకి వెళ్లే కొలది అంటే లెవెల్ అనేది తగ్గే కొలది కూడా ఏజ్ లిమిట్ అనేది తగ్గుతుంది. గ్రూప్ సి పోస్టులకు అయితే 18 నుండి 27 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఆడిటర్, అకౌంట్ ఈ టైప్ లో అయితే మనకి పోస్టులు అయితే ఉంటాయి. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉంటాయి. సో యాక్చువల్ గా ఇవి గతంలో సిహెచ్ఎస్ఎల్ లో ఉండేవి. సో ఇప్పుడు వాటిని సీజీఎల్ కి అయితే మార్చారు. ఇది గ్రూప్ సి 18 to 27 ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఓకే, సో అలాగే ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఇందులో అయితే మనం చూడడం గమనించవచ్చు. సో ఇక్కడ పే లెవెల్ బట్టి మీకు పే స్కేల్ అనేది మారుతూ ఉంటుంది, అలాగే ఏజ్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉన్న పోస్టులు బట్టి మీ క్వాలిఫికేషన్, మీ ఏజ్ కి తగ్గట్టుగా మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. టెంటిటివ్ గా మనకి 17,727 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అనేవి మనకి ఫర్దర్ గా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్ గా వాళ్ళు మళ్ళీ అప్డేట్ చేసినప్పుడు ఇంక్రీజెస్ అయితే మనకి ఎస్ఎస్సి అయితే మనకి ఎప్పుడు కూడా పోస్టులు అనేవి ఇంక్రీజ్ అయితే చేస్తూ ఉంటుంది. మీరు అప్లై చేసే పోస్ట్ కి సంబంధించి కొన్నిటికి 18 నుండి 27, 20 to 30, 18 to 30, 18 to 32 సంవత్సరాల ఏజ్ అయితే ఉంది కదా. దానికి అదనంగా ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీకి 3 సంవత్సరాలు అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూ వాళ్ళకి 10 సంవత్సరాల దాకా కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా బార్డర్ లో ఉంటే కనుక ఇక్కడ ఎక్స్క్లూజివ్ డేట్ ఆఫ్ బర్త్ అనేవి ఇచ్చారు. యూఆర్ వాళ్ళు అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో అయితే ఉండాలి. మీకు ఏజ్ క్యాలిక్యులేషన్ డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పి క్లిక్ చేయండి. అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత అయితే ఉందో అది ఎంటర్ చేసి మీ ఏజ్ అనేది ఎప్పటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఆగస్టు 1 నాటికి 1/8/2024 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇక్కడ ఇచ్చిన డేట్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే అక్కడ ఆటోమేటిక్ గా సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్ గా డేట్స్ తో సహా మీ ఏజ్ ఎంత ఉంది ప్రజెంట్ ఈ డేట్ కి అనేది అయితే అక్కడ చెప్తుంది. ఎగ్జాక్ట్ గా ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా ఉండకూడదు. ఎగ్జాక్ట్ గా 18 to 27 అయితే 27 లోపు ఉండాలి. మీరు అన్రిజర్వ్ అయితే కనుక ఎగ్జాక్ట్ గా ఈ పోస్టులకు సంబంధించి ఏదైతే ఏజ్ ఇచ్చారో 20 to 30 కానీ, 18 to 30 కానీ, 18 to 32 కానీ, ఓకే సో మీరు 18 to 27 ఏజ్ లిమిట్ లోకి వస్తే మీరు ప్రతి పోస్ట్ కి కూడా ఎలిజిబిలిటీ అయితే సాధిస్తారు. బట్ ఇన్ కేస్ మీరు 18 to 32 సంవత్సరాల బ్రాకెట్ లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 31 సంవత్సరాల ఏజ్ ఉంటే కనుక మీరు కొన్ని పోస్టులు మాత్రమే 18 to 32 బ్రాకెట్ లో ఉన్న పోస్టులు మాత్రమే మీకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీకు రిలాక్సేషన్ అనేది యాడ్ చేసుకుంటే కేటగిరీ వైజ్ గా ఆ పోస్టులకు అయితే మీరు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో చెక్ చేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 1/8/2024 నాటికి మీరు ఈ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. రిజల్ట్స్ డిక్లేర్ అయ్యి సర్టిఫికేట్ అనేది డేట్ నాటికి వచ్చి ఉండాలి. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మీరు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. లేదా ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12th స్టాండర్డ్ లెవెల్. ఓకే, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, అంటే డిగ్రీ లెవెల్లో మీరు స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా చదివి డిగ్రీ చేసినా లేదా ఎనీ డిగ్రీ చేసినా సరే
మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 వచ్చేసరికి డిగ్రీలో మీరు స్టాట్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా చదివి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్టడీ స్టాట్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years ఆర్ ఆల్ ద 6th semester ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ కోర్స్. ఓకే, మీరు ఏదో ఒక సంవత్సరంలో కొంతమందికి ఏమవుతుందంటే ఒక సెమిస్టర్లో కానీ ఒక 1 year లో మాత్రమే స్టాట్ అనేది ఒక పేపర్ ఉంటుంది. అలా కాదు, మీరు కనుక ఇయర్ వైజ్ గా చదువుతున్నట్లయితే 3 సంవత్సరాలు మీరు స్టాట్ అనేది చదివి ఉండాలి. లేదా మీరు సెమిస్టర్ సిస్టమ్ అయితే 6 సెమిస్టర్లను కూడా ఖచ్చితంగా మీకు స్టాట్ అనేది సబ్జెక్ట్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRCకి సంబంధించి ఏదైనా డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉన్నట్లయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. డిజైరబుల్ అని ఉన్నదైతే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది మాత్రమే. కేవలం డిగ్రీతో కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మిగతా అన్ని పోస్టులకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్, అంటే ఏదన్నా డిగ్రీ కానీ ఈక్వలెంట్ అంటే మీకు 10+2+3కి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఏదన్నా సరే బీటెక్ కానీ ఇతర ఏదన్నా చేసినా సరే మీరు ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. Candidates who have appeared in the final year of graduation can also apply. Final year అప్లై మనకి అపీర్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దే మస్ట్ పొసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్, అంటే ఆగస్టు 1 నాటికి మీకు కట్ ఆఫ్ డేట్ కి అయితే క్వాలిఫికేషన్ అంటే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యి అయితే ఉండాలి. సో ఇదైతే చూసుకోండి. ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి మీకు 100 రూపాయలు ఫీజు పే చేయాలి. ఉమెన్, SC, ST, PW, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే ఆ 100 రూపాయలు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మిగతా వాళ్ళు మాత్రం 100 రూపీస్ అనేది అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే కనుక మనకి ఆల్మోస్ట్ నియర్ బై సెంటర్స్ అన్ని కూడా SSC అయితే ఇస్తుంది. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మనకి పరీక్షా కేంద్రాలు అయితే మనకి కేటాయించడం జరుగుతుంది. ఓకే, మనకి టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీకు పరీక్షా విధానం టైర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు అడుగుతారు. 50 మార్కులు ఉంటాయి, అంటే ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు. జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. 1 అవర్ పాటు ఎగ్జామినేషన్ టైం అయితే ఉంటుంది. మీకు పేపర్ అనేది ఇంగ్లీష్, హిందీ, ఓకే ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఉంటుంది. తెలుగులో అయితే పేపర్ అనేది అయితే ఉండదు. CGL అనేది నెగిటివ్ మార్కింగ్ ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కాబట్టి నెగిటివ్ మార్కింగ్ 0.50 అయితే ఉంటుంది. సెషన్ మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇందులో పేపర్ 1లో సెషన్ 1లో మాడ్యూల్ 1లో మ్యాథమెటిక్స్, మాడ్యూల్ 2లో రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అనేవి అయితే అడుగుతారు. ఓకే, 30 ప్రశ్నలు అయితే మ్యాథమెటిక్స్ నుండి 30, రీజనింగ్ నుండి 30, ప్రతి ప్రశ్నకి 3 మార్కులు, 180 మార్కులు 1 అవర్ పాటు అయితే ఉంటుంది. ఓకే, అలాగే మనకి మాడ్యూల్ 1లో సెషన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, మాడ్యూల్ 2లో జనరల్ అవేర్నెస్ 45, 25 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకి 3 మార్కులు, 70 × 3 210 మార్కులు. అలాగే మనకి సెషన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ మీద 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 3 మార్కులు, 23లో 60 మార్కులు. ఓకే, 15 నిమిషాల సమయం ఉంటుంది. అలాగే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ అనేది డేటా ఎంట్రీ టాస్క్ అనేది అయితే నిర్వహిస్తారు. ఇది కూడా 15 నిమిషాల పాటు మనకి ఈ టెస్ట్ అనేది అయితే ఉంటుంది. స్టాటిస్టిక్స్ రిలేటెడ్ గా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ లో ఉన్న వాళ్ళకి పేపర్ 100 మార్క్స్ కి 100 × 2 200 మార్క్స్ కి అయితే ఉంటుంది. 2 అవర్ పాటు డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఓకే, అలాగే మనకి టైర్ 2 విల్ ఇంక్లూడ్ ద కండక్టింగ్ ఆఫ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇన్ సపరేట్ షిఫ్ట్ ఆర్ డేస్. ఓకే, టైర్ 2 అనేది పేపర్ 1, పేపర్ 2 సపరేట్ షిఫ్ట్స్ లో కానీ డేస్ లో కానీ వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1 అనేది అందరికీ కూడా కంపల్సరీగా అటెండ్ అయితే చేయాలి. పేపర్ 2 అనేది మాత్రం ఓన్లీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. పేపర్ 2 ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అప్లై చేశారో వాళ్ళకి సంబంధించి మాత్రమే పేపర్ 2 అనేది అయితే ఉంటుంది. పేపర్ 1 మాత్రం అందరూ కూడా అటెంప్ట్ అయితే చేయాలి. సిలబస్ డీటెయిల్ గా ఏమేమి ఉంటాయనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఒకసారి మళ్ళీ మీరు చూసుకోవచ్చు. కింద మనకి సిలబస్ అనేది కూడా ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది అయితే డీటెయిల్ గా చాప్టర్ వైజ్ కూడా మనకి నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ కొన్ని పోస్టులు వచ్చేసరికి ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి పోస్టులు అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ లో ఉన్నాయి కదా. ఈ పోస్టులకు మాత్రమే, అన్నిటికీ కాదు, కేవలం ఈ పోస్టులకు మాత్రమే ఫిజికల్ స్టాండర్డ్స్ అనే వాటిని కూడా మీరు చూసుకోవాలి. మేల్ క్యాండిడేట్స్ కి 157.5 అనేది హైట్ ఉండాలి. చెస్ట్ అనేది 81, 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి. ఫిజికల్ టెస్ట్ అనేది వాకింగ్ 1600 మీటర్లు 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. సైక్లింగ్ 8 కిలోమీటర్స్ ని 30 minutes లో అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 152 హైట్ ఉండాలి. వెయిట్ అనేది 48 kgs అయితే ఉండాలి. హైట్ అనేది మనకి కొన్ని కేటగిరీ వాళ్ళకి అయితే రిలాక్సేషన్ ఉంటుంది. ST వాళ్ళకి సంబంధించి మాత్రమే, SC వాళ్ళకి కానీ ఇతర BC వాళ్ళకి కానీ రిలాక్సేషన్ అనేది ఉండదు. 2 సెంటీమీటర్ ST వాళ్ళకి, మేల్ కూడా ఇక్కడ ఇచ్చిన దానికి 5 సెంటీమీటర్స్ అనేది ST వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది.
ఓకే, సో మీరు చెక్ చేయండి. అలాగే ఫిజికల్ టెస్ట్ 1 కిలోమీటర్ వాకింగ్ 20 మినిట్స్‌లోను, సైక్లింగ్ 3 కిలోమీటర్ 25 మినిట్స్‌లోను అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే హైట్ అనేది మనకి ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్‌కి సంబంధించి అయితే హైట్ అనేది మనకి 165, ఉమెన్‌కి 150. హైట్ అనేది మనకి ట్రైబల్ రిలేటెడ్‌గా 5 సెంటీమీటర్ రిలాక్సేషన్ ఉంటుంది. చెస్ట్ అనేది 76, ఎక్స్పాన్షన్‌లో మనకి 5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఐ సైట్ అనేది కూడా ఈ పోస్టులకి అయితే వితౌట్ గ్లాసెస్‌తో ఇక్కడ మెన్షన్ చేసిన విజన్ అనేది అయితే సాటిస్ఫై అవ్వాలి. అలాగే మనకి సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి మెన్‌కి 170, ఉమెన్‌కి 150 హైట్ అనేది ఉండాలి. చెస్ట్ అనేది 76 ఉండాలి. విజన్ అనేది కూడా సాటిస్ఫై అవ్వాలి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో మెన్‌కి 165, ఉమెన్‌కి 152 హైట్ అనేది అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ అనేది 76, అలాగే విజన్ అనేది కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఈ పోస్టులకు మాత్రమే ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేసుకున్నామో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కానీ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్టులు లాంటివి మాత్రమే మనకి ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి. మిగతా వాటికైతే అవసరం అయితే లేదు. మీకు నోటిఫికేషన్లు ఎలా అప్లై చేయాలి ఏంటనేది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది స్క్రీన్ షాట్స్‌తో వివరిస్తారు. ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ క్లియర్ కట్‌గా ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత మీకు ఎలిజిబుల్ ఉందా లేదా అవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లై చేయండి. సో తొందరపడి మిస్టేక్ చేస్తూ అప్లై అయితే చేయకండి. సో అన్ని క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలిసిన వాళ్ళు పక్కన పెట్టుకుని అయితే అప్లై అయితే చేయండి. వెబ్సైట్ ssc.government.in వెబ్సైట్ మనకి మీకు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అప్లై చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థాంక్ యూ.